హలో ఫ్రెండ్స్, మా ఇంటి ముందరి భాగం ఇది. మా ఇంట్లోకి ఎంట్రన్స్ గేట్. ఇది కాంపౌండ్ వాల్. ఇది మరొక గేట్. దీన్ని ఎప్పుడో కానీ ఉపయోగించాం. ఇదే మా చెట్టు చూడండి. పచ్చని పొదలా ఉంటుంది. ఎప్పుడో అడుపా దడప ఒక మోటార్ బైక్ వెళ్తుంది, లేదా 3 వీలర్ వస్తుంది, అంతే. ఈ దారి గుండా ఎప్పుడు కామ్గా ఉంటుంది. చూడండి, ఎదురుగా పోలీస్ క్వార్టర్స్ నిరుపయోగంగా ఉన్నాయి. రోజు రోజు పాడైపోతున్నాయి. పోలీస్ క్వార్టర్స్ ఎంతో విలువైన కట్టడాలు రోజు రోజుకి ఎవరు లేనందువలన కూలిపోయే స్థితికి వస్తున్నాయి. చూడండి, ఇవి 2 అంతస్తుల పోలీస్ క్వార్టర్స్. ఇది మురికి కాలువ, డ్రైనేజ్. ఇక్కడ మరికొన్ని చెట్లు పెంచాను, పూల చెట్లు. ఇదే మా ఇంటి ముందు వృక్షం. శాఖోపశాఖలుగా పెరిగింది. ఇది మా వీధి. కోడి పెట్టలు, కోడి పుంజులు చల్లగా ఉంటుందని ఇక్కడే పడుకుంటాయి. మందారం చెట్టు, పారిజాతం చెట్టు, రకరకాల చెట్లు. కానీ నీడలో ఉన్నందువలన పూలు పూయలేకపోతున్నాయి. ఇదే మా సన్నీ. చాలా అల్లరి, చాలా అల్లరి. ఇదే మా కాంపౌండ్ వాల్. 30 అడుగుల వెడల్పు, 30 అడుగుల వెడల్పుతో కాంపౌండ్ వాల్. చూసారా? ఈశాన్యం. ఇది ప్రవేశ గేట్. గేట్ దగ్గరే ట్యాప్, వాటర్ ట్యాప్. చెట్లు, అందమైన చెట్లు. చెట్లు అంటే నాకెంతో ఇష్టం. చూసారా? అందమైన మొక్కలు. చూడండి, ఈ మొక్క ఎంత అందంగా ఉందో చూడండి.
తులసి మాత, తులసి చెట్టు, పూల చెట్లు, ఇదే మా ఇంటి ఎంట్రన్స్. తీగలు, అందమైన మొక్కలు, కొత్తగా వచ్చిన మొక్కలు. చూసారా, మొక్కలంటే నాకు చాలా ఇష్టం. మా చెట్టు మొక్కలు చూశారు కదా. ఏ సన్నీ, చూడండి మా సన్నీ. హే హే ఏ సన్నీ, చాలా అందమైన తెల్లని మా సన్నీ. సన్నీ యొక్క కెర్నెల్ ఇందులోనే రాత్రికి పడుకుంటుంది. పైకి వెళ్ళడానికి మెట్లు, కూలర్. ఇది ఇంకొక ఎంట్రన్స్, ఇంకొక ద్వారం. 2 ద్వారాలు ఉన్నాయి, ముఖ ద్వారాలు. ఇది మొదటి గది. చూసారా, మా హోమ్ ట్యూర్. స్విచ్ బోర్డ్, మా అబ్బాయి కోట్, హ్యాంగర్స్, చూడండి ఎంట్రన్స్లోని వివిధ దేవతా మూర్తులు. మా అమ్మగారు నాగమ్మ గారు. షోకేస్లో 2 హంసలు, మధ్య శివుడు. చూసారా, శివుడు నెలకొని ఉన్నాడు. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, శారదాదేవి. మా ఇలవేల్పు పార్వతీ పరమేశ్వరులు, నిత్యం నేను కొలిసే దేవదేవులు. ఇన్వర్టర్, వెంటిలేషన్, పెద్ద కిటికీ. ఇక్కడి నుంచి బాగా వెలుతురు వస్తుంది వెంటిలేటర్ ద్వారా. ఇది 2వ ద్వారం. ఒక ద్వారం అయిన తర్వాత 2వ ద్వారం. ప్రవేశిస్తే మా లివింగ్ రూమ్. నా లివింగ్ రూమ్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. చూసారా, టీవీ, ఫ్లాట్ టీవీ, గణేశుని వివిధ భంగిమలతో కూడిన గణేశుడు. షోకేస్, మా ఇంటికి సంబంధించిన తాళం చెవులు. కీ హౌస్. చూసారా, శ్రీకృష్ణ పరమాత్ముల వారు. శివుడు, పార్వతి ఇద్దరు 2 రూపాలు. ఇప్పుడు దుర్గాదేవి కనిపిస్తూ ఉంది. చూసారా, కొంచెం పక్కకు వెళ్తే పరమశివుడు. చూసారా ఈ వింత, పరమశివుడు కనిపిస్తున్నాడా? కొంచెం పక్కకు వెళ్తే దుర్గాదేవి. ఇదే బొమ్మలో ఉన్న ప్రత్యేకత. వెంకటేశ్వర స్వామి.
వెంకటేశ్వర స్వామి. షోకేస్. వంటింటి వైపు వెళ్ళే ద్వారం. సాయిబాబా రాగానే ఎదురుగా సాయిబాబా. టైం. విఘ్నేశ్వరుడు. అందమైన పూల తోరణం. పైన మంచు లింగం. అయ్యప్ప స్వామి. డైనింగ్ టేబుల్ మందులతో కూడింది. ఇది బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. ఇది నేను పడుకొని టీవీ చూసే దివాన్ కాట్. ఇక్కడే నేను పడుకొని టీవీ చూస్తూ ఉంటాను. టీపాయ్. సో ఇక్కడ నా బెడ్రూమ్. దిస్ ఈజ్ మై బెడ్రూమ్. యు సీ, దిస్ ఈజ్ మై బెడ్రూమ్. ఆదిశంకర్ల వారు. చూసారా వినాయకుని విగ్రహం. నా అల్మరా, బట్టలు పెట్టుకునే అల్మరా. నా మాత్రలు పెట్టుకునే ఫ్రిడ్జ్. ఇక్కడ బాగా చక్కని వెంటిలేషన్. 2 కిటికీలు. ఇదే నా బెడ్. ఇక్కడ నాకు సంబంధించిన కొన్ని, నేను నిత్యము పూజించే శివుడు, శ్రీరామచంద్రుడు, వీళ్ళిద్దరూ నాకు ఇష్టదైవాలు. విష్ణు సహస్రనామ స్తోత్రాలు. పైన కొన్ని వైద్యానికి సంబంధించిన ఔషధాలు, కాటన్ మొదలైన వస్తువులు. ఇది నా చక్కని బెడ్రూమ్. చూసారా బెడ్రూమ్ ఫ్యాన్. చక్కని వెంటిలేషన్. గుడ్డలు తగిలించుకునే హ్యాంగర్. నా పుస్తకాలు. ఈ ద్వారం 2 పోర్షన్లకు కలిపేటువంటి మధ్య ద్వారం. మా ఆడవాళ్ళు నిద్రించే బెడ్రూమ్. చూసారా వాళ్ళ అలంకరించుకోవడానికి ఉపయోగించే అద్దం. క్యాలెండర్స్. సో ఇది కూడా ఒక గది. ఇది మా ఆడవాళ్ళ లివింగ్ రూమ్. వాళ్ళ గోడ్రేజ్ అల్మరా. టైం. ఇది వంటింటిలోకి ప్రవేశద్వారం. వెళ్ళగానే ఎడమవైపు దేవుని గది.
ఎడమవైపు దేవుని గది, విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి, మా కులదైవం, నిత్యం పూజించే దేవుళ్ళు చిత్రపటాలు. సో ఇక్కడ ఇది వంటగది. మిక్సర్ గ్రైండర్. వంటగదిలో కూడా చక్కని వెంటిలేషన్. ఓ ఫ్రిడ్జ్, మాకు చల్లని నీళ్ళు, కూరగాయలు ఉంచుకోవడానికి ఈ ఫ్రిడ్జ్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఓ కరెంటు పోయింది. చక్కగా అరేంజ్ చేసుకున్నటువంటి వంటగది. ఎక్స్ట్రా గ్యాస్ సిలిండర్. పైన పాత సామాన్లు, ఉపయోగించని పాత సామాన్లు. ఈ మధ్య ద్వారం మేము కొత్తగా పెట్టుకున్నాం. అంతకుముందు ఇది 2 పోర్షన్లు సెపరేట్గా బాడుగకు ఇచ్చినాం. మేము వచ్చిన తరువాత 2 ఏకంగా ఒక ఇంటిగా మార్చుకున్నాం. లేకపోతే మాకు సరిపోదు. టేబుల్ ఫ్యాన్. ఇది మా కింది పోర్షన్. ఇలా బయటికి వస్తే అలా బయటకు వచ్చి కూర్చుంటే ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది. మెట్ల కింద ఒక బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. ఈ మెట్ల గుండా పైకి వెళ్తే పైన మరొక పోర్షన్. చూసారా, పైకి మెట్లు ఎక్కుతున్నాను. కష్టపడి మెట్లు ఎక్కాలి. మా చెట్టు క్లోజప్లో. సో ఇంటి బాల్కనీ వరకు వ్యాపించింది. సో ఈ మెట్ల గుండా పైకి వెళ్తే ఇది పోయిన సంవత్సరం మేము కట్టిన కొత్త నిర్మాణం. మా అబ్బాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఆఫీస్.
చక్కగా తన కోసం విద్యుత్ లైట్లు అరేంజ్ చేసుకున్నాడు. ఈవినింగ్ ఈ లైట్స్ ఆన్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ లొకేషన్. చక్కగా ఫ్లోరింగ్ చేయించాడు. ఇదే మా అబ్బాయి గదికి ముఖద్వారం. చూసారా, ఇక్కడి నుంచి అందమైన ప్రకృతి, బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. See the hills around my beautiful town, favorite town, that is Kalyan Durg. There you can see our car parked there. This is our side portion. Steps for upstairs. This is beautiful headlight. See, front portion already I have shown. అప్పుడే మీకు ఇవన్నీ చూపించాను. అలా మెట్లపై పైకి వెళ్దాం రండి. పైకి రండి. అలా ఇక్కడ మెట్లే. పైకి వెళ్తే ఇంకా బాగా చుట్టు ప్రాంతాలు బాగా కనిపిస్తాయి. ఓ ఎండ వస్తూ ఉంది, మబ్బులు పోయాయి. చల్లని గాలి, మంచి వాతావరణం. కళ్యాణ దుర్గంలో కేవలం 2-3 ప్రాంతాల్లో ఇలాంటి చక్కని వాతావరణం కలిగిన, చూడండి మిగిలిన సామాన్లు. అటు చూడండి వాటర్ ట్యాంక్, ఇటువైపు సెల్ టవర్. చూసారా బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్. ఓ అక్కమ్మ కొండ, దానికి సంబంధించిన కొండల వరుసలు, తాలూకా ఆఫీస్, ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీస్. చూసారా మా ఊరి కొండ, చూపించాను మీకు ఆల్రెడీ. మంచి కాలనీ, అందమైన ఇళ్ళు, జ్యోతిర్మయి బాలికల ఉన్నత జూనియర్ కాలేజ్, జ్యోతిర్మయి గర్ల్స్ జూనియర్ కాలేజ్, అందమైన కాలనీ. అందమైన పచ్చని చెట్లు, మధ్యలో వాటర్ ట్యాంక్. శ్రీ నీలకంఠాపురం రామిరెడ్డి గారి, అంటే రఘువీరారెడ్డి తండ్రి గారి పేరిట వాటర్ ట్యాంక్. చూసారా చక్కని భవనాలు. చూడండి ఎటు చూసినా పచ్చని చెట్లు, మధ్య మధ్యన అందమైన సుందర భవనాలు. ఇది నా కళ్యాణదుర్గం. నేను ఎందుకు వచ్చానో మీకు అర్థమై ఉంటుంది. ఇలాంటి పచ్చని చెట్లు, చుట్టూ కొండలు, అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం. చూసారా చూసారా ఇది జైల్, అది పోలీస్ స్టేషన్. ఇక్కడంతా జైల్. పోలీస్ స్టేషన్లో కూడా చక్కని పచ్చగా పెంచిన చెట్లు, గుంపులు గుంపులుగా పెరిగిన చెట్లు. సో ఇదే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్, టెలిఫోన్ భవన్, అది ఆర్డీఓ ఆఫీస్. చక్కని వాతావరణం. మా హోమ్ టూర్ బాగుందనిపిస్తే లైక్ చేయండి,
వ్యూ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిందికి వెళ్దాం. ఎంతో అందమైన మా హోమ్ టూర్ మీకు అందరూ లైక్ చేసి ఉంటారనుకుంటా. ఇంటి హోమ్ టూర్ కంటే అరౌండ్ ద హోమ్ టూర్ అంటే బాగుంటుంది. ఇంటి చుట్టూ ప్రయాణం, ఆహ్లాదకరమైన ప్రయాణం, సంతోషకరమైన వాతావరణం. చూసారా, ఇది చక్కని వెలుతురు, హై పవర్ లైట్, డూమ్ లైట్స్. సో ఇది అండి మా హోమ్ టూర్. ఇంతకుముందు చూపించాను, కానీ ఈరోజు చక్కగా ఇన్సైడ్, అవుట్ సైడ్, అరౌండ్, ఇన్ అండ్ అరౌండ్ అంతా చూపించాను. ఇది నా గది, అప్పుడే చూపించాను. మరలా చూపిస్తే బోర్ కొడుతుంది. మొక్కలంటే నాకు ఎంత ఇష్టమో మీకు అర్థమై ఉంటుంది. సరేనా? ఓకే, బాయ్ టు ఎవ్రీవన్. బాయ్. Bye. Once